హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు ఏంటి ఈ బూజు కర్ర ఏంటి, ఈ వాటర్ ఏంటి, ఇదేంటి అనుకుంటున్నారా? లేదండి, మీకోసం మంచి చిట్కా ఒకటి మీ ముందుకు తెచ్చాను. తప్పకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం వంటగదిలో ఉన్న చీమల్ని, అందుబాటులో ఉన్న చీమల్ని అయితే చంపగలం. ఇలా ఒక బాటిల్లో చీమల మందు పోసుకొని దీనికి ఒక హోల్ పెట్టుకొని మనం చక్కగా వేయగలం. కానీ ఫ్లోరు ఇప్పుడు మనకి ఫ్యాన్ల దగ్గర పైన గోడల పైన ఉన్న చీమలు మనం చంపలేము. ఎందుకంటే ఒక చైర్ వేసుకోవాలి, ఎక్కాలి. అవి ఇలా వేసినా కానీ ఆ మందు వచ్చి మన మీదే పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పుడు ఈజీగా వాటిని చంపటం కోసం ఒక మంచి చిట్కా తెచ్చాను. అవి పైనున్న చీమలు ఏమన్నా ఊరుకుంటాయా? ఒక్కొక్కటి కాలు జారి పడిపోతున్నప్పుడు అవి మన భుజాల మీద పడటం, పిల్లల బట్టల మీద పడి కుడుతూ ఉంటాయి, ఇబ్బంది పెడతాయి చికాగ్గా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇది బూజు కర్ర ఉంది కదండి, దాన్ని చక్కగా లైట్గా ఇలా కొంచెం తడి చేసుకొని జస్ట్ ఇలా దీనికి ఊరికి ఇట్లా అనండి, టచ్ చేయండి. జస్ట్ టచ్ చేసి ఇలా ఇలా టచ్ చేస్తే ఏమైందంటే ఈ వేసిన మందు అనేది పడిపోకుండా మన మొహం మీద పడకుండా ఉంటుందన్నమాట. ఇలా వేయండి, ఓకేనా? లైట్గా వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నా చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ తర్వాత ఏం చేయాలి అంటే బాగా హైట్గా ఉంటే మనం ఈ కర్రని పొడవు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మనకి. సో దగ్గర పొడవు చేసుకొని ఇట్లా కనిపిస్తుందండి, ఇలా కొంచెం చీమలు ఉన్న చోట జస్ట్ టచ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఆల్రెడీ దీనికి మందు ఉంది కదా, ఇప్పుడు అక్కడ వరుసలో ఉన్న చీమలంతా మీకు కరెక్ట్గా ఐదు నిమిషాలు కూడా పట్టదు, 2 నిమిషాల్లోనే కంప్లీట్గా మాయమైపోతాయి. సో కాబట్టి మీకు ఈ చిట్కా కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్. ఇది ఉపయోగపడితే ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. అప్పుడు నేను ఇంకా మంచి విషయాలు చెప్పడానికి నాకు ఒక ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.